సంధ్య హాల్లో కూర్చుని ఉంది. చేతిలో ఫోనుంది. కాని కళ్ళు మాత్రం ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నాయి. తను ఇప్పుడు 6వ నెల గర్భిణి. ఫోన్లో ఏవో ప్రెగ్నెన్సీ ఆర్టికల్స్ చదివి యూట్యూబ్ వీడియోలు చూసి పూర్తిగా భయపడిపోయింది. డెలివరీ అప్పుడు నొప్పులు తట్టుకోగలనా? బాబు పుడితే వాడికి ఏడుపొస్తే నేనేం చేయాలి? నా ఉద్యోగం ఏమైపోతుంది? అసలు నేను మంచి తల్లిని కాగలనా? ఇలాంటి వందల ప్రశ్నలు ఆమె బుర్రను తొలిచేస్తున్నాయి. గుండె వేగం పెరిగింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే కాఫీ గ్లాస్ పట్టుకుని గదిలోకి వచ్చింది 80 ఏళ్ల రంగనాయకమ్మ, అంటే సంధ్య భర్తకు నాన్నమ్మ. సంధ్య ముఖం చూడగానే ఆవిడికి విషయం అర్థమైపోయింది. సంధ్య పక్కన కూర్చుని ఆమె తల నిమురుతూ ప్రేమగా అడిగింది, ఏంటమ్మా సంధ్య, మళ్ళీ ఆ అంతర్జాలంలో దూరి ఏవో పిచ్చి ఆలోచనలు తెచ్చుకున్నావా? మొహం అలా పాలిపోయింది. సంధ్య ఏడుస్తూ ఆమెను కౌగిలించుకుంది. నానమ్మ, నాకు చాలా భయంగా ఉంది. రేపేం జరుగుతుందో అని ఆలోచనలు ఆపలేకపోతున్నాను. నా వల్ల ఏమైనా తప్పులు జరిగి నా బిడ్డకు ఇబ్బందవుతుందేమో అని నిద్ర కూడా పట్టడం లేదు. నానమ్మ చిన్నగా నవ్వింది. నీ బాధ నాకర్థమైందమ్మా. ఈ కాలం పిల్లలకి చేతిలో సమాచారం ఎక్కువైపోయి బుర్రలో ఆలోచనలు మితిమీరిపోతున్నాయి. నీకో చిన్న కథ చెప్తా విను. నీ ఓవర్ థింకింగ్కి ఇక్కడే ఫుల్ స్టాప్ పడుతుంది. సంధ్య, మన ఇంట్లో కిందటి వారం ఆవకాయ పచ్చడి పెట్టాం, గుర్తుందిగా? మామిడికాయలు తెచ్చాం, ముక్కలు కొట్టాం, ఉప్పు, కారం, ఆవపొడి వేసి జాడీలో పెట్టాం. ఆ తర్వాతేం చేశాం? ఏం చేస్తాం నానమ్మా? 3 రోజులు దాన్ని కదపకుండా పక్కన పెట్టేసి ఆ తర్వాత కలిపాం, అంది సంధ్య కన్నీరి తుడుచుకుంటూ. అదే, ఒకవేళ నేను ప్రతి గంటకి వెళ్ళి ఆ జాడీ మూత తీసి, అయ్యో ముక్క ఊరిందో లేదో, కారం ఎక్కువయిందేమో, ముక్క మెత్తబడిపోతుందేమో, రేపు పచ్చడి పాడైపోతే నేనేం చెయ్యాలి అని గంటకోసారి తిప్పుతూ ఆలోచిస్తూ కూర్చుంటే పచ్చడేమన్నా త్వరగా ఊరుతుందా, లేక రుచి పెరుగుతుందా? లేదు కదా. అలా పదే పదే మూత తీస్తే పచ్చడి బూజుపట్టి పాడైపోతుంది, అంది సంధ్య. సరిగ్గా చెప్పావు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆ జాడీలో పచ్చడిలాంటిదే. ప్రకృతి దానికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ పెంచాల్సినట్టుగా పెంచుతోంది. నువ్వు చెయ్యాల్సింది మంచి ఆహారం తిని ప్రశాంతంగా ఉండటం మాత్రమే. కాని నువ్వేం చేస్తున్నావు? ప్రతి నిమిషం లేనిపోని భయాలతో, ఆలోచనలతో ఆ జాడీ మూత తీసి చూస్తున్నావు. నీ ఓవర్ థింకింగ్ అనే బూజును ఆ బిడ్డకు అంటిస్తున్నావు. సంధ్య, నువ్వు హైదరాబాద్ నుండి వైజాగ్ ట్రైన్ ఎక్కావనుకో. నువ్వు సీట్లో కూర్చుని ట్రైన్ కరెక్ట్ రూట్లోనే వెళ్తోందా? ఇంజిన్ ఫెయిల్ అయితే ఎలా? డ్రైవర్ నిద్రపోతే ఏం చేయాలి? వైజాగ్ స్టేషన్ రాగానే నేను ఎలా దిగాలి అని రాత్రంతా నిద్రపోకుండా టెన్షన్ పడుతూ కూర్చుంటే ట్రైన్ ఏమన్నా నీకోసం గంట ముందు వెళ్తుందా? లేదు నానమ్మ, మనం టెన్షన్ పడినా పడకపోయినా ట్రైన్ దాని టైంకే వెళుతుంది. మరలాంటప్పుడు నువ్వేం చేయాలి? హాయిగా నీ సీట్లో పడుకుని నిద్రపోవాలి. ఎందుకంటే ట్రైన్ నడపడం నీ పని కాదు, డ్రైవర్ పని. అలాగే ఈ సృష్టిని నడపడం, నీ బిడ్డను భూమి మీదికి తీసుకురావడం ప్రకృతి పని. డెలివరీ రూంలో డాక్టర్లుంటారు, నీ పక్కన నీ భర్త, నేను ఉంటాం. ఎవరి పని వాళ్ళు చేస్తారు. నువ్వు చెయ్యాల్సింది ఈ 9 నెలల ప్రయాణాన్ని ఆనందించడం. ప్రయాణం బావుంటేనే కదా గమ్యం చేరాక సంతోషంగా ఉండేది. సంధ్య ముఖంలో ఇప్పుడు కొద్దిగా ప్రశాంతత కనిపించింది. నిజమే నానమ్మా, కాని ఆలోచనలు వస్తూ ఉంటే ఆపడమెలా అని అడిగింది సంధ్య. నానమ్మ సంధ్య చేతులు పట్టుకుని ఇలా చెప్పింది, నువ్వు డెలివరీ రూంలో లేవు, నీ బెడ్రూంలో ఉన్నావు. నీ బిడ్డ ఇంకా పుట్టలేదు, నీ కడుపులో సేఫ్గా ఉన్నాడు. రేపు రాబోయే కష్టాన్ని ఈరోజే ఊహించుకుని ఎందుకేడుస్తావు? ఈ క్షణంలో నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ బిడ్డ కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఆ ఫోన్లో వచ్చే వీడియోలు, గూగుల్లో వచ్చే వ్యాసాలు చదవడం ఆపే. పాతకాలంలో మాకివేవీ తెలీవు కాబట్టి హాయిగా ఆరోగ్యంగా పిల్లల్ని కన్నాం. నీకేదైనా డౌట్ ఉంటే నీ డాక్టర్నడుగు, అంతేకాని గూగుల్నడగకు. తల్లి కావడం అనేది ఒక కల, దానికి ట్రైనింగ్ అక్కర్లేదు. బిడ్డ పుట్టగానే నీకు తెలియకుండానే నీలో తల్లి నిద్రలేస్తుంది. వాడికి ఆకలేస్తే పాలివ్వడం, ఏడిస్తే బుజ్జగించడం ఏ తల్లి పుస్తకాలు చదివి నేర్చుకోలేదు. అది రక్తాచారంగా వస్తుంది. భయపడకు.
నానమ్మ మాటలు విన్నాక సంధ్య గుండెమీద ఉన్న పెద్ద బరువు దిగిపోయినట్టనిపించింది. నిజమే కదా, లేనిపోని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చేతుల్లో ఉన్న వర్తమానాన్ని పాడు చేసుకుంటోంది. సంధ్య కళ్ళు తుడుచుకుని నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టింది. నానమ్మ చేతిలోని కాఫీ గ్లాస్ అందుకుని, నానమ్మ, నాకు చాలా బాగా అర్థమైంది. ఇకపై ఈ ఓవర్ థింకింగ్ జాడీమూతను అస్సలు తీయను. నా ప్రయాణాన్ని హాయిగా ఆస్వాదిస్తాను అంది సంధ్య. నానమ్మ సంధ్య గడ్డం పట్టుకుని ముద్దు పెట్టుకుంది. అద్దీ నా బంగారు తల్లి, వెళ్ళు, కోసేపు మంచి సంగీతం విను, లోపల ఉన్న బుజ్జాయి కూడా హ్యాపీగా డాన్స్ వేస్తాడు అంది నవ్వుతూ. నీతి: భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. అది ఈరోజు మనకున్న ప్రశాంతతను నాశనం చేస్తుంది. ప్రకృతిని నమ్మండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.